ఇడ్లీ, దోస ఎప్పుడు ఇలాంటివేనా? అప్పుడప్పుడు ఉప్మా కూడా చెయ్యండి. అవి ఇంకా చాలా త్వరగా అయిపోతది అక్క అని కామెంట్ చేశారు. అలా ఏం లేదండి. మా పిల్లలకి చాలా ఇష్టం దోస. అందుకే నేను ఇన్‌స్టంట్‌గా రకరకాలుగా చేస్తూ ఉంటాను. అయినా ఉప్మానే తినాలని ఏం లేదు. ఎందుకంటే ఇన్‌స్టాంట్‌లో చేసే బ్రేక్‌ఫాస్ట్ అన్నిట్లో కూడా నేను ఉప్మా యాడ్ చేస్తాను. అది యాడ్ చేయంది ఇన్‌స్టాంట్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏ దోస కూడా రాదన్నట్టు. సో ఎప్పుడైనా చేయాలంటే ఇలా సింపుల్గా చేస్తాను, కానీ చాలా తక్కువ నేను ఉప్మా చేసి ఇవ్వడం పిల్లలకి. సో ఒకవేళ చేస్తే మాత్రము ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను కదా, అందులో జీలకర్ర వేసి ఉప్మాని రోస్ట్ చేసేసుకొని మంచిగా గోల్డ్ కలర్ అయిన తర్వాతకి నేను కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకుంటాను. సాల్ట్ లైట్గా పసుపు వేస్తాను అంతే. ఒక్కొక్కసారి టొమాటో ప్యూరీతో కూడా చేస్తాను. ఈరోజు అయితే జస్ట్ ఇలా ప్లెయిన్గా చేసి పైనుంచి క్యారెట్ తురిమాను అంతే. ఇలా లూజ్గా ఉంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. జీడిపప్పులు అవన్నీ వేస్తే అవి తినే